అందరికీ నమస్కారం. కొన్ని గాయాలుంటాయి, వాటిని మర్చిపోవడం చాలా కష్టం, ముఖ్యంగా మన సొంత వాళ్లే చేసినప్పుడు. అలాంటి ఒక కథే ఇది. దశాబ్దాల ద్రోహం, భయం, పశ్చాత్తాపం వీటన్నింటి మధ్య చిక్కుకున్న ఇద్దరు అన్నదమ్ముల కథ. రండి, యాకోబు, ఏశావుల కథలోకి వెళ్దాం. అసలు దశాబ్దాలపాటు ఉన్న పగని, ద్రోహాన్ని నిజంగా క్షమించడం సాధ్యమేనా? ఈ కథ చరిత్రలోనే అత్యంత గొప్ప సయోధ్య కథల్లో ఒకటిగా నిలిచిపోయింది. భయంతో మొదలైన ఒక కలయిక చివరికి కరుణతో ఎలా ముగిసిందో ఈరోజు మనం చూద్దాం. సరే, అసలు ఈ ఉద్రిక్తతకు కారణమేంటో ఒకసారి చూద్దాం. యాకోబు తన అన్న ఏశావుని మోసం చేశాడు. జ్యేష్ఠత్వ హక్కును, తండ్రి ఆశీర్వాదాన్ని రెండిట్నీ దక్కించుకున్నాడు. ఆ భయంతో 20 ఏళ్లు దేశం విడిచిపారిపోయాడు. ఇన్నాళ్లకు ఇప్పుడు తిరిగి వస్తున్నాడు తన అన్నను ఎదులుకోవడానికి. ఇక అతని మనసులో ఎంత భయముందో ఊహించుకోండి. సరిగ్గా 20 ఏళ్లు. 20 ఏళ్లు అజ్ఞాతంలో గడిపిన తర్వాత యాకోబు ఇంటికి తిరిగి వస్తున్నాడు. కాని దారి మధ్యలో అతను ఎవరికైతే భయపడి పారిపోయాడో ఆ అన్న ఏశావే ఎదురుగా నిలబడ్డాడు. ఎంత భయంకరమైన క్షణమది! అంతేకాదు, యాషావు ఒంటరిగా రాలేదు. అతనితో పాటు ఏకంగా 400 మంది మనుషులున్నారు. అది చూసి యాకోబుకి ఏమనిపిస్తోంది? ఇదొక సైన్యంలా కనిపించింది. తన మీద దాడి చేయడానికి వస్తున్నారని అనుకున్నాడు. ఇక అంతే, భయంతో యాకోబుకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే ఒక ప్లాన్ వేశాడు. తన కుటుంబాన్ని 2 గుంపులుగా విడగొట్టాడు. ఒకవేళ ఏశావు దాడి చేస్తే కనీసం రెండో గుంపైనా బతుకుతుందని. ముందుగా తన దాసీలని, వాళ్ల పిల్లల్ని పెట్టాడు. ఆ తర్వాత లేయా, ఆమె పిల్లల్ని, ఇక చివరగా తనకు అత్యంత ప్రియమైన రాహేలు, యోసేపును పెట్టాడు. తన ప్రాణానికి ప్రాణమైన వాళ్లని కాపాడుకోవడానికి ఎంతగా తపనపడుతున్నాడో కదా! తన కుటుంబాన్నంతా వెనక్కి పంపి యాకోబు మాత్రం ఒంటరిగా ముందుకు నడిచాడు తన అన్నను ఎదుర్కోవటానికి. ఆ తరువాత జరిగినది నిజంగా ఎవ్వరూ ఊహించనిది, ఒక అద్భుతం. ఇది మామూలు పలకరింపు కాదు. యాకోబు తన అన్న దగ్గరికి వెళుతూ ఒకసారి, 2 సార్లు కాదు, 7 సార్లు నేలమీద సాగిలపడ్డాడు. ఇది అతని వినయానికి, పశ్చాత్తాపానికి ఒక ప్రతీక. నన్ను క్షమించు అని మాటలతో కాకుండా చేతలతో చెప్తున్నాడు. కాని అక్కడ ఏం జరిగిందో తెలుసా? పగతో రగిలిపోతున్న ఏశావు యాకోబుని శిక్షిస్తాడని అందరూ అనుకుంటే, ఏశావు పరుగెత్తుకుంటూ వచ్చాడు. యాకోబును చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని మెడమీద పొడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంతటి అనూహ్యమైన ప్రతిస్పందన ఇది! ఆ క్షణంలో ఇద్దరూ ఏడ్చేశారు. 20 ఏళ్ల పగ, భయం, దూరం అన్నీ ఆ కన్నీళ్లలో కరిగిపోయాయి. అది ప్రతీకారపు కన్నీరు కాదు, సయోధ్య యొక్క ఆనంద బాష్పాలు. సరే, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణేంటి? దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే ఆ మాటల్లోనే ఈ గొప్ప సయోధ్య వెనుక ఉన్న రహస్యం దాగి ఉంది. చూడండి, యాకోబు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. దయచేసి నా ఈ బహుమతిని తీసుకో అని ప్రాధేయపడుతున్నాడు. కాని ఏశావు ఏమన్నాడో చూడండి. వద్దు సోదరా, నా దగ్గర కావలసినంత ఉంది, నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. ఇక్కడే తెలుస్తుంది, యాకోబు దయను కొనాలనుకుంటే ఏశావు ఎలామంటి షరతులు లేకుండా దాన్నందిస్తున్నాడు. ఆ క్షణంలో యాకోబన్న మాటలు చూడండి. నీ ముఖాన్ని చూడటం దేవుడి ముఖాన్ని చూసినట్టే ఉంది. ఎందుకంటే నువ్వు నన్ను దయతో స్వీకరించావు అన్నాడు. అంటే తన సోదరుడి క్షమలో అతనికి దేవుడి కరుణ కనిపించింది. ఎంత గొప్ప భావనది! అయినా యాకోబు ఊరుకోలేదు, పట్టుబట్టాడు. వద్దు సోదరా, ఇదంతా దేవుడు నాకు దయతో ఇచ్చిందే. నాకు కావలసినవన్నీ ఉన్నాయి, దయచేసి తీసుకో అని చెప్పాడు. అప్పుడు ఏశావుకి అర్థమైంది, ఇది లంచం కాదు, తన తమ్ముడి మారిన మనసుకు, కృతజ్ఞతకు చిహ్నం అని. అందుకే ఆ బహుమతిని స్వీకరించాడు. అద్భుతం కదా ఈ కథ! మరి 1000 ఏళ్లనాటి ఈ కథ నుండి మన జీవితాలకు, మన సంబంధాలకు మనం నేర్చుకోవలసిన పాఠాలేమున్నాయి? ఆ తర్వాత వాళ్ళిద్దరూ శాంతితో విడిపోయారు. ఏశావు తన దారిన తాను వెళ్ళిపోయాడు. యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అంటే ఆ సయోధ్య అనేది కేవలం ఒక ఎమోషనల్ మూమెంట్ కాదు, అది వాళ్ళిద్దర్నీ గతమనే బరువునుంచి విడిపించి కొత్త భవిష్యత్తు వైపు నడిపించింది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. 1. వినయం. అది ఎంతటి కోపాన్నైనా చల్లార్చగలదు. యాకోబు వినయమే ఏశావు మనసును కరిగించింది.
రెండవది, నిజమైన క్షమకు ఎలాంటి వెల కట్టలేం. ఏషావు ఏ బహుమతి ఆశించలేదు. మూడవది, ఉదారత. స్వస్థపడిన హృదయం ఎప్పుడూ ఇవ్వడానికే చూస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, సయోధ్య అనేది ఒక ముగింపు కాదు, అదొక కొత్త ఆరంభానికి దారితీస్తుంది. ఇప్పుడు చూడండి, తన సోదరుడితో సమాధానపడిన తర్వాత యాకోబు ఏం చేశాడో. అతను ఒక చోట భూమి కొని తన కుటుంబాన్ని స్థిరపరిచి అక్కడొక బలిపీఠాన్ని కట్టాడు. దానికి ఏల్ ఎలోహే ఇస్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే దేవుడు ఇస్రాయేలుకు దేవుడు అని. ముందు మనిషితో తన బంధాన్ని సరిచేసుకున్నాడు, ఆ తర్వాత దేవుడితో తన బంధాన్ని బలపరుచుకున్నాడు. ఈ అద్భుతమైన కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితాల్లో కూడా బహుశా ఎవరో ఒకరు మన సయోధ్య అనే బహుమతి కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. వినయం, క్షమ అనే ఈ పాఠాలను మనం ఎక్కడ అన్వయించగలం? ఒక్కసారి ఆలోచించండి.